గత 8 సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ ఉత్సవం జరిపిస్తున్నాను. ఇలాంటి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరపాలని కోరుకుంటున్నానండి అందరికీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఎంత సేవ చేసాం తక్కువే మనతోటి. యూత్ ముందుకొచ్చి ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. వాస్తవానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అంటే కూడా కుల మతాలకు విభిన్నంగా కూడా అందరు ఈ రోజు జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఆయన చేసినటువంటి సేవ అటువంటిది అని చెప్పుకోవచ్చు. సో ఆయన గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన చేసిన పనులు మనము గుర్తు పెట్టుకోవాలి. దాంట్లో లేడీస్ కి ఎంత ఆదరణ, అంటే ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చేది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనేది కుల భావన ఏమీ లేకుండే అందరికీ ఒకే రకంగా చూసేది అతను. ప్లస్ అతను ఆ టైంలో మొఘల్ తోటి కొట్లాడి హిందూ దేశాన్ని గురించి కొట్లాడింది మెయిన్. ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా మట్టుకుంది, కానీ మనం మాట్లాడాలంటే ఇంకా చాలా పెద్ద షో అయిపోతుంది. కాకపోతే యూత్ ముందుకు రావాలి, సపోర్ట్ చేయాలి. ఇలాంటి హిందుత్వ కార్యక్రమాలకి అందరూ ఏకమై నిల్చోవాలి. గత 8 సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ ఉత్సవం జరిపిస్తున్నాను. ఇలాంటి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరపాలని కోరుకుంటున్నానండి అందరికీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఎంత సేవ చేసాం తక్కువే మనతోటి. యూత్ ముందుకొచ్చి ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. వాస్తవానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అంటే కూడా కుల మతాలకు విభిన్నంగా కూడా అందరు ఈ రోజు జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఆయన చేసినటువంటి సేవ అటువంటిది అని చెప్పుకోవచ్చు. సో ఆయన గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన చేసిన పనులు మనము గుర్తు పెట్టుకోవాలి. దాంట్లో లేడీస్ కి ఎంత ఆదరణ, అంటే ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చేది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనేది కుల భావన ఏమీ లేకుండే అందరికీ ఒకే రకంగా చూసేది అతను. ప్లస్ అతను ఆ టైంలో మొఘల్ తోటి కొట్లాడి హిందూ దేశాన్ని గురించి కొట్లాడింది మెయిన్. ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా మట్టుకుంది, కానీ మనం మాట్లాడాలంటే ఇంకా చాలా పెద్ద షో అయిపోతుంది. కాకపోతే యూత్ ముందుకు రావాలి, సపోర్ట్ చేయాలి. ఇలాంటి హిందుత్వ కార్యక్రమాలకి అందరూ ఏకమై నిల్చోవాలి.